ఈ రెండు పిరమిడ్లు పునః ప్రారంభించుకుంటాం మనం. ప్రారంభకులు శ్రీ పి వెంకటేశ్వరరావు గారు, ముఖ్య అతిథులు శ్రీ ఎం ప్రభాకర్ రావు గారు, శ్రీ కె శ్రీనివాస్ బాబు గారు, శ్రీమతి కేకేడి మల్లేశ్వరి గారు అద్భుతంగా మన మధ్యలో ఉన్నారు. చక్కగా వాళ్ళందరికీ మనం స్వాగతం సుస్వాగతం. ఒకసారి గట్టిగా క్లాస్ చేద్దాం. పిరమిడ్ ధ్యాన యోగా కేంద్రం ప్లస్ 2 పిరమిడ్లు పునః ప్రారంభం. చక్కగా ఈ 3 కార్యక్రమాల కోసం మనం ఇక్కడికి వచ్చాం. అద్భుతంగా ఈ 3 పిరమిడ్లు మహానుభావులు వస్తున్నారు. వాళ్ళకి మరొకసారి మనం స్వాగతం సుస్వాగతం పలుకుదాం. గట్టిగా క్లాస్ చేద్దాం. మరి వాళ్ళ ప్రారంభించుకుంటున్నాం కాబట్టి మనం అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతుంది మరి పిరమిడ్ సొసైటీ. మరి అందరూ వచ్చి రోజు దీనికి మరి ఎప్పుడు మీకు తీరిన సమయంలో వచ్చి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మీ వయసు 8 సంవత్సరాలు 2 నిమిషాలు ధ్యానం చేసుకోవచ్చు. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. పిరమిడ్ కట్టడం అద్భుత కట్టడం. మరి 3 రెట్లు శక్తి అదనంగా వస్తుంది పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే. మరి ఆ పిరమిడ్ను మనం ఉపయోగించుకుందాం చక్కగా. బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీస్సులతో మరి గత 30 సంవత్సరాలుగా మరి ఎన్నో ధ్యానమహా చక్రాలు, ఎన్నో ధ్యానమహా యజ్ఞాలు, మహిళా ధ్యానమహా చక్రాలు, మరి ఎన్నో శాకాహార ర్యాలీలు నిర్వహించి కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిదాయకమయ్యారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. దీని వ్యవస్థాపకులు. మరి ఆ రకంగానే మరి ఇక్కడ పాల్వంచలో కూడా మరి ఎన్నో పిరమిడ్ నిర్మాణాలు ఉమ్మిడి ఖమ్మం కొత్తగూడెం ఖమ్మం ఉమ్మిడి జిల్లాలో కూడా ఒక 600 పిరమిడ్ నిర్మాణాలు జరిగినాయి. కాబట్టి మనం ఈ పిరమిడ్లు మనం పునః ప్రారంభించుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని మనం అందరం సద్వినియోగపరుచుకున్నాం. కుక్కర్లో పప్పు వండినట్లే పిరమిడ్లో ధ్యానం. కుక్కర్లో పప్పు అంటే మనకు 10 నిమిషాల్లో ఉడుకుతుంది. అదే పప్పు అర్ధగంట పడుతుంది బయట వండాలంటే. ఎక్కువ నీళ్ళు పోస్తే పొంగిపోతుంది, తక్కువ నీళ్ళు పోస్తే మనకి మాడిపోతుంది, వండరాలకు ఇబ్బంది అవుతుంది, గ్యాస్ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. అదే కుక్కర్లో పెట్టామంటే 10 నిమిషాల్లో పప్పు ఉడుకుతుంది. మనం 3 విజిల్ రాగానే 4 విజిల్ రాగానే ఏ పిల్లవాడిని బంద్ చేయమన్నా చక్కగా బంద్ చేస్తాడు. గ్యాస్ వేస్ట్ కాదు, టైం వేస్ట్ కాదు, వండరాలకు కూడా ఇబ్బంది ఉండదు. అలానే పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే తొందరగా ఆలోచన వస్తుంది మనకి, తొందరగా మనకి అనారోగ్యాలు పోతాయి, తొందరగా మనం ఆత్మ జ్ఞానాన్ని పొందుతాం, ముక్తిధామాన్ని మనం చేరుకుంటాం. కాబట్టి 5 నిమిషాల్లో వచ్చే శక్తి పిరమిడ్లో బయట అర్ధగంట మనం కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి పిరమిడ్ని ఉపయోగించుకుందాం. మనం ఆ పిరమిడ్లో ధ్యానం చేద్దాం. పిరమిడ్లో ఏ వస్తువు పెట్టినా కానీ మనకి ఖరాబు కాదు, ఎన్ని రోజులున్నా పవిత్రంగా ఉంటుంది. అలాంటి పిరమిడ్ ధ్యాన మందిరాలు 2 పిరమిడ్ మందిరాలు చక్కగా మనం ఇప్పుడు పునః ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి ఈ పిరమిడ్లను మనం ఉపయోగించుకుందాం. తర్వాత మేము ఈ గృహాలలో కూడా మీరు కూడా కట్టుకోవచ్చు. ఎందుకంటే రేపు వచ్చేవన్నీ కూడా మనం తీసుకునే ఆహారం అంతా కూడా మరి ఎంతో కలుషితమైంది. రసాయనిక ఎరువులు కొట్టి అన్నిటికి ఇంజక్షన్లు ఇచ్చి మరి ఎంతో మనము పొల్యూషన్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగానికి ఈ ధ్యానం అనేది, పిరమిడ్లో ధ్యానం అనేది ముఖ్యంగా అవసరం. కొన్ని లక్షల మంది ఇవాళ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. మా అత్తగారు రోజు 18 టాబ్లెట్లు వాడేది. 2003 సంవత్సరంలో నేను ధ్యానంలోకి వచ్చాను. నా పేరు శైలజ. మరి మా అత్తగారు 17 సంవత్సరాల నుంచి వాడుతున్న మందులన్నీ కూడా ఒక్క 3 నెలల ధ్యానంలోనే తన అనారోగ్యాలను కూడా పక్కన పెట్టుకున్నారు. అంటే ఆమె రోజు 3 గంటలు 4 గంటలు కూర్చోబెట్టేదాన్ని ఆమె. అలా మనకు ధ్యానం చేసినప్పుడు ఎలా రోగాలు పోతాయి, కొత్త వాళ్ళు ఉంటే మీకు డౌట్ ఉండొచ్చు, కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాం కదా అని. కళ్ళు మూసుకోవడం ద్వారా మనకి 80% శక్తి లోపల స్టోర్ అవుతుంది. సైన్స్ ప్రకారంగా డాక్టర్లు కూడా డిక్లేర్ చేశారు. చేతుల్లో ఉంటే 10%, కాళ్ళల్లో ఉంటే 10%. ఎప్పుడైతే మనం ధ్యానం చేసేటప్పుడు ఇప్పుడు మనం కళ్ళు మూసేసుకున్నాం, వేళ్ళలో వేలు పెట్టుకున్నాం, కాళ్ళు 2 క్రాస్ చేస్తాం అంటే 80, 90, 100% శక్తి లోపల స్టోర్ అవుతుంది. ఫస్ట్ బెనిఫిట్ మనకి. తర్వాత కళ్ళు, కాళ్ళు, కింకలు, మనసు, శరీరం ఎప్పుడైతే మనం ఈ జ్ఞానేంద్రియాలు, ఈ కర్మేంద్రియాలు అన్ని టోటల్గా స్విచ్ ఆఫ్ చేసి ఆలోచన రచితులు కూర్చున్నప్పుడు ఇంపార్టెంట్ ప్రాణవాయువు అనేది బ్రహ్మరంధ్రం గుండా మన శ్వాస ద్వారాగా లోపలికి ఎంటర్ అవుతుంది. అంత పరిత్రం మన దగ్గరికి రాదు. సర్వాంతర్యాన్ని భగవంతుడు. సూర్యుమైన పెట్టనంత తోడు కూడా దైవశక్తి నిద్రీకృతం ఉంది, కానీ దాన్ని రిసీవ్ చేసుకునే పద్ధతి మనకు తెలియలేదు. ఎప్పుడైతే మనము ఈ ఆలోచన రచనలో కూర్చున్నప్పుడు మనకి ఆ విష్ణుమయ ప్రాణశక్తి ఎంకనం పరమౌషధం, ధ్యానం దివ్య ఔషధం
అంతకంటే గొప్ప మందు ఏ డాక్టర్ ఇవ్వలేడు మనకి. అది మనం అలవాటుగా తీసుకుంటాం. మనం ఆల్రెడీ 100% ఎనర్జీని మనం లోపల స్టోర్ చేస్తున్నాం. బయట నుంచి వచ్చే ప్రాణశక్తిని రిసీవ్ చేసుకుంటున్నాం. 2 ఎనర్జీ లోపల కలిసినప్పుడు లోపల ఉన్న 2,72,000 రక్తనాడులన్నీ కూడా, అశుద్ధంగా ఉన్న నాడులన్నీ కూడా ఈ దివ్య శక్తితో శుద్ధి చేయబడతాయి. ఔషధం లేకుండా జబ్బు కుదిరే మార్గం ధ్యానం ఒక్కటి అంటాడు సత్యసాయి బాబా గారు. అలాంటి ఆ ప్రాణశక్తితో మనకున్న అనారోగ్యాలన్నీ మనం బాగు చేసుకుంటాం. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపంలో చేసిన భగవద్గీతల కృష్ణుడు గత జన్మలో చేసిన పాపకర్మలే ఈ జన్మకు అనారోగ్యాలుగా వస్తాం. చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు, రకరకాల పాపాలు రకరకాల రోగాలుగా జన్మ తీసుకుంటాం. దానికి పరిహారం జ్ఞానాన్ని దత్త కర్మాన అన్నాడు కృష్ణ భగవానుడు ఉత్తర గీతలో. మరి సాంఘిక శాస్త్రం చదివితే మనకి సోషల్ గురించి తెలుస్తుంది. సామాన్య శాస్త్రం చదివితే మనకి ఫిజిక్స్ గురించి తెలుస్తుంది. గణిత శాస్త్రం చదివితే మనకి లెక్కలు వస్తాయి. అలా ఆత్మ శాస్త్రాన్ని మనం చదివితే ఆత్మ జ్ఞానం వస్తుంది. ఆత్మ జ్ఞానమైన అగ్నిలో ఈ కర్మలన్నీ కాల్చబడతాయి. కాబట్టి మనము సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతాం. ఇవాళ లక్షల మంది కూడా వాళ్ళ అనారోగ్యాన్ని సాగు చేస్తున్నారు జ్ఞానం తీసి. ఇవాళ టీఎంసీ ఛానల్ ద్వారా 142 దేశాలు వెళ్తుంది. మరి 6 కోట్ల మంది వీక్షిస్తున్నారు అంటే చక్కటి ఆరోగ్యాన్ని సంపాదించుకున్నారు. ఆరోగ్యం ఆనందం మన సొంతం చేసుకుంటాం. ఒకసారి గట్టిగా క్లాస్ కూడా మనం ఆ స్వామిజీల వాళ్ళందరికీ, మన వెంకటేశ్వరరావు గారికి, ప్రభాకర్ రావు గారికి మనకి ఈ పునః ప్రారంభించుకుంటున్నాం ధ్యాన యోగా కేంద్రం కూడా. మరి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, వచ్చిన పెద్దలందరికీ స్వాగతం. ఒకసారి మనమందరం కూడా గట్టిగా క్లాస్ మనకు సార్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఓకే మాస్టర్, మన ఈ కార్యక్రమానికి చేసిన ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. మన మాస్టర్స్ అందరూ కూడా వచ్చేసి ఉన్నారండి. ఇప్పుడు ప్రభా మేడం గారు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా కోరుతున్నాం. సార్, మొదటగా మనం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. ఇందుకోసంగాను మొదటిగా మన సిఈ సార్ పి వెంకటేశ్వరరావు గారిని, అలాగే సిఈ 5th and 6th స్టేజ్ ప్రభాకర్ రావు సార్ సిఈ గారిని, అలాగనే సిఈ సిఈటిడి కె శ్రీనివాస్ బాబు సార్ని, మన జేఎస్ మేడం కేకేడి మల్లీశ్వరి మేడంని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను సార్. అలానే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను సార్. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి పరాయణే దీపేన వరదా దీపం దీపలక్ష్మి నమోస్తుతే అన్నట్లుగా ఆ దీపాన్ని ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు అందరి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన జరుగుతోందండి. ఆ జ్యోతి కాంతులు ఎలా ప్రజ్వరిల్లాలి అంటే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి కేటీపీఎస్లోని ఈ ధ్యాన యోగ కేంద్రం నిత్యం ప్రతిదినం వర్ధిల్లుతూ ఆ కాంతి రేఖలు ఎంత దూరం అయితే వెళతాయో మన యొక్క ధ్యానం యొక్క శక్తి కూడా అంత దూరం వెళ్ళి ఈ మహాత్ముల చేతి మీదుగా ఈరోజు ప్రారంభం అవుతున్నటువంటి ఈ కేంద్రం యొక్క ఖ్యాతి కూడా అలానే నలుదిశలా వ్యాప్తి చెందాలని అందరం కోరుకుంటూ ఒక్కసారి గట్టిగా మన కరతాళ ధ్వనులతో మనం కూడా ఆ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగా భావిస్తూ లెగిచి నిలబడి ఒక్కసారి గట్టిగా అందరం మన కరతాళ ధ్వనులతో ఈ కార్యక్రమానికి ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండి ఎట్టి విఘ్నాలు లేకుండా ఈ కేంద్రం నిరంతరం సాగాలి అని కోరుకుంటూ అందరం ఒక్కసారి చేతులు పైకెత్తి గట్టిగా అండి. యోగా అంటే ఏదో ఖాళీగా ఉన్నవాళ్ళు, లేకపోతే మహిళల అలాగే పురుషులకైతే వాళ్ళ ఉద్యోగం వ్యాపారం కానివ్వండి,
పాల్వంచ వారు ఓపెనింగ్ చేస్తారు. చేసి అక్కడ కూడా ఒక 2 నిమిషాల పాటు ధ్యానం చేసి మనందరం కూడా నిత్యం ధ్యానం చేసుకోవడానికి అనుకూలంగా ఆ పిరమిడ్స్ని ఈరోజు ఓపెనింగ్ చేస్తున్నారండి. మంచిగా పిరమిడ్ అనగానే చాలామంది అదేంటో మంది కాదు, ఈజీ కమిన్స్ అది ఇది అనుకుంటారు. కాదండి, ప్రతి దానికి మన పూర్వీకులు ఒక సైన్స్ జోడించారు. ఎందుకంటే అది కట్టే సూర్య కిరణాలు కానివ్వండి, పైనుంచి వచ్చే గ్రహాలు దయచేసి అందరూ కూర్చోండి ఒక్క నిమిషం. ఒక్క నిమిషం సార్. సార్ అందరికీ నమస్తే. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ప్రాణ ప్రతిష్ఠ చేసుకోబోతున్నాం. ప్రాణ ప్రతిష్ఠ అంటే శ్వాసను గమనిస్తూ ఒక 2 నిమిషాలు ధ్యానం చేసి రాబోయే కాలం అంతా కూడా ఈ పిరమిడ్ ఈ ప్రాంతం అంతా కూడా ఆరోగ్యప్రదాయినిగా అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి ఒక చక్కని సంకల్పంతో ప్రాణ ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. అందరూ చేతి వేళ్ళలో వేడి పెట్టుకోండి. 2 నిమిషాలు కాళ్ళు 2 ఇలా క్రాస్ చేసుకోండి. వీలైతే సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఈ 1 నిమిషం 2 నిమిషాలు ప్లీజ్. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కూర్చోండి. అందరూ కళ్ళు మూసుకుందామండి. ఒక్కొక్క భగవంతుడికి ఒక్కొక్క ఆలయం ఉంటుంది. అందరి భగవంతుడికి కలిపి ఉన్నటువంటి ఆలయాన్ని విశ్వాలయం అంటారు. దాని పేరే పిరమిడ్. అటువంటి ఒక గొప్ప పిరమిడ్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఆ పిరమిడ్ని చక్కగా ప్రాణప్రతిష్ఠ చేసుకునేటటువంటి మహద్భాగ్యంలో మనం పాల్గొనడం, ఈ క్షణం నుంచి మన జీవితం మరింత అద్భుతంగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు అబ్జర్వ్ అవర్ నార్మల్ బ్రెత్. శ్వాసను గమనించండి. ఏ ఆలోచన వచ్చినా ఆలోచన కట్ చేసి శ్వాసను గమనిద్దాం. ఆఖరి 1 నిమిషం. కూసంత శ్వాసలో కొండంత సంజీవని ఉంటుంది. ఆ సంజీవనిని మరి 100 రెట్లు పొందేటటువంటి మహద్భాగ్యాన్ని ఇస్తుంది ఈ పిరమిడ్. అటువంటి గొప్ప పిరమిడ్ మనం నిర్మించుకొని ఈరోజు లోకానికి అంకితం చేస్తున్నాం. ఆఖరి 1 నిమిషం.
కళ్ళు తెరవద్దు. రెండు చేతులు రెండు కళ్ళ మీద బోర్లించుకుందామండి. చేతులు రెండు కళ్ళ మీద బోర్లించుకుందాం. 5 seconds. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ అద్భుతమైనటువంటి ఈ ఆనందాన్ని ఇచ్చినటువంటి ఆ ప్రకృతి మాతకి మనం గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు. ఒకే రోజు ఒకే ప్రాంగణంలో 2 పిరమిడ్లు ఓపెన్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కడా జరగలేదు. ఒక్క పిరమిడ్ మరొక పిరమిడ్ మన కోసం ఎదురు చూస్తుంది. పెద్దలు వచ్చి దాన్ని కూడా ఇనాగ్రేట్ చేస్తే మనం వేదిక దగ్గరికి వెళ్దాం. అంతే ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇక్కడ కూడా ఒక 2 నిమిషాలు ప్రాణ ప్రతిష్ఠ చేసుకుని బయలుదేరారు. రెండమ్మ లోపలికి వచ్చి లోపలికి రండి మేడం. సెల్ ఫోన్ సైలెంట్ పెట్టుకుందాం. 2 నిమిషాలు అందరూ కళ్ళు మూసుకుందాం అండి ప్లీజ్. దయచేసి చేతి వేళలో వేలు పెట్టుకుందామండి. 2 నిమిషాలు కూర్చోడానికి అవకాశం ఉన్న నిలబడండి, పర్వాలేదు. వీలైతే కూర్చోండి. దయచేసి అందరూ చేతి వేళలో వేలు పెట్టుకుందాం, కళ్ళు మూసుకుందాం. 2 నిమిషాలు ఒకే ప్రాంగణంలో 2 పిరమిడ్లు ప్రాణ ప్రతిష్ఠ చేసుకునేటటువంటి మహద్భాగ్యం ఈ డిపార్ట్మెంట్ మనకందరికి ఇచ్చింది. ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, ఇదే సంకల్పం. దీని పునఃప్రారంభానికి కృషి చేసినటువంటి వారికి మరింత ఆనందాన్ని ఆ ప్రకృతి అందించాలని కోరుకుంటూ అందరూ కళ్ళు మూసుకోండి. 2 నిమిషాలు. ఆఖరి 1 నిమిషం. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం.
పిరమిడ్ అనేది పూర్తి సైన్స్. ఈ 4 కోణాల కలయికలో అద్భుతమైనటువంటి విశ్వమయ ప్రాణశక్తి మరింతగా దీని కింద కూర్చున్నటువంటి వారికి అందుతుంది. ఒక భూతద్దం ఎండలో పెట్టి క్రింద కాగితం పెడితే ఆ చుట్టూ ఉన్నటువంటి సూర్యరశ్మిని ఆ భూతద్దం తీసుకుని క్రింద కాగితం మీద పడి అది ఎలా అయితే అగ్ని పుట్టిస్తుందో అలాగే చుట్టూ ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీని పిరమిడ్ శక్తి తీసుకొని ఈ లోపల కూర్చుని ధ్యానం చేసినా చదివినా ఇందులో కూర్చుంటే చాలు ఎంతో ఎనర్జీగా ఉంటుంది. అది ప్రత్యక్షంగా మేమందరం అనుభవించాం మిత్రులారా. అటువంటి గొప్ప పిరమిడ్లు నిర్మాణమై ఈరోజు చక్కగా ప్రాణప్రతిష్ఠ గావించుకునే సమయంలో 2 పిరమిడ్లు ఒకే ప్రాంగణంలో ఎంత ఆనందము. ఆఖరి 30 సెకండ్లు ఫ్రెండ్స్ 2 చేతులు 2 కళ్ళ మీద బోర్లించుకుందామండి. 5 సెకండ్స్. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరుస్తూ అద్భుతమైనటువంటి ఈ 2 పిరమిడ్లు ఇచ్చినటువంటి ఆ ప్రకృతి మాతకి మనందరం గట్టిగా చెప్పండి.